ఈఎఫ్టి, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఎమోషన్ ఫ్రీ చేసేస్తున్నాం. ఎమోషన్ ఏం చేస్తాం? హక్ చేసి దాన్ని రిలీజ్ చేస్తాం, అంతే. ఎమోషన్ రిలీజ్ చేసే టెక్నిక్ ఈఎఫ్టి, వెరీ ఇంపార్టెంట్. చెయ్యాలి, చూస్ చేసుకోవాలి. ఈ ఎమోషన్ని నేను తీసేస్తున్నా. ఎందుకు? దీనివల్ల నాకు ఏం కనపడట్లే లైఫ్లో, మంచి చెడు ఏం కనిపించట్లేదు. అది అడ్డం ఉంటే పాపం. దాన్ని ఎవరేశారు? మనం తెచ్చుకున్నాం రిలీజ్ చేయాలని. బట్ నేను చేయట్లేదుగా. ఏం చేస్తున్నా? నాకు బాధ ఉంది, నాకు బాధ ఉంది అంటున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? మెరిడియన్స్లో ఇలా చేస్తే, అక్యుపంచర్ అంటారు చూసారా, మెరిడియన్స్లో ఉన్న ఎనర్జీని తీస్తారు. అక్యుపంచర్ చేయించుకోండి, నొప్పులు తగ్గుతాయని కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? అదే చేస్తున్నాం. ట్యాప్ చేయగానే నెమ్మదిగా అక్యుపంచర్. స్టేట్మెంట్ చెప్తున్నాం. దేన్ని తీయాలని చెప్తున్నాం? దీన్ని తీ. ఎవరికి చెప్తున్నావు? అని ఇన్నర్ చైల్డ్కి. ఎందుకు? ఇన్నర్ చైల్డ్ కనిపించట్లేదుగా నాకు. మీరు చెప్పి చూడండి, చేసి చూడండి. ఎనర్జీ మూవ్ అవ్వకపోతే అప్పుడు. ఓకే, రెడీ? రెడీనా? ఎస్. ఎనర్జీని చేయండి. హ్యాండ్స్లో ఎనర్జీని, కొత్త ఎనర్జీని తీసుకోండి. ఆ, చూడండి, కొత్త ఎనర్జీ వచ్చిందా? యూనివర్సల్ బాల్ చేయండి. కొత్త ఇక్కడంతా షేక్ 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 చేయండి. మీ ఎనర్జీ బాల్లో ఏ డెట్ ఉందో, ఏ భయం ఉందో, ఏ బాధ ఉందో అంతా తీసేయండి. తీసేసారా? చక్కగా ఎనర్జీ బాల్ చేయండి. చూడండి, బాల్ చేయండి. ఇక్కడిక్కడ కొట్టుకోండి, ఇక్కడిక్కడ ఇలా 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 అనండి. కొంచెం ఎనర్జీ బాల్ గట్టిగా తయారవ్వాలి. వేళ్ళని కూడా ఇలా ఇలా అనండి, ఎనర్జైజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి. ఉమ్, ఇప్పుడు చూడండి, ఈ ఎనర్జీ బాల్ని. వావ్, అమేజింగ్ రెసిస్టెన్స్ వస్తుంది. అమేజింగ్ రెసిస్టెన్స్ వస్తుందండి. మీకు తెలుస్తుందా? ఈ బాల్ చక్కగా మీ ఒక చేతిని మ్యాగ్నెటిజం తోసేస్తుంది కదా. ఒక వేయిని ఒక చేయిని వస్తుందండి. దామోదర్ గారు వస్తుందా? మీకు కనిపిస్తుందా? ఎవరిగా. సో నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీకు ఆ ఎనర్జీ అదే. ఆ ఎనర్జీని మనం క్లీన్ చేస్తున్నాం. అక్కడ ఒకసారి చెప్పండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆ ఎనర్జీ బాల్కి చెప్తున్నారు థ్యాంక్ యూ. అది వింటుంది. దట్ ఈస్ అ కాన్షియస్నెస్, దట్ ఈస్ డివైన్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈరోజు నా షేమ్ని తీసేస్తున్నాను. నా డెట్స్ అన్నీ క్లియర్ చెయ్యి. నా డెట్స్ అన్నీ తీసేయి. దానికే యూనివర్స్కి చెప్తున్నారు, తీసే. అదొక్కటే చేయగలదు, ఎవ్వరు చేయగలరు. థ్యాంక్ యూ, నా డెట్స్ అన్నీ తీసేసినందుకు. థ్యాంక్ యూ, నా డెట్స్ అన్నీ తీసేసినందుకు. ఎనర్జీ బాల్కి చెప్పారా? మీ చేతుల్ని ఇప్పుడు ఇంటెన్షన్ క్లియర్ అయింది. మనం ఈఎఫ్టీ చేసుకుందాం. స్టార్ట్. ఇంటెన్షన్ క్లీన్గా మనం ఏం చేస్తున్నాం? మన డెట్లని క్లీన్ చేసుకోవడం. ఓకే. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చాలా సిగ్గుగా ఉంది. చాలా చాలా సిగ్గుపడుతున్నా. ఈ అప్పులు తీర్చలేనేమోనని, అప్పులు ఇచ్చిన వాళ్ళని చూడాలంటే సిగ్గుగా ఉంది. ఆ డేట్ దగ్గరికి వస్తుంటే, కట్టాల్సిన డేట్ దగ్గరికి వస్తుంటే అసలే అర్థం కావట్లా ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయోనని. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ సిగ్గు, షేమ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నీ నీ ఎనర్జీ వల్లే ఈరోజు నేను నిన్నే అప్పులు చేశానా? నీ వల్ల. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నిన్ను నేను ఇప్పటి వరకు చూడాలా? ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. మై డియర్ ఇన్నర్ చైల్డ్. చిన్నప్పుడు ఇక్కడ నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఎంత సిగ్గుపడ్డావో, దేనికి దేనికి సిగ్గుపడ్డావో,
అమ్మ చెప్పింది చేయలేదని సిగ్గుపడ్డావో, నాన్న నాన్నని మెరిపించలేదని సిగ్గుపడ్డావో, టీచర్ చెప్పింది చేయలేదని సిగ్గుపడ్డావో, ఫ్రెండ్స్ దగ్గర నుంచి రాలేదని, నిన్ను ఇష్టపడట్లేదని సిగ్గుపడ్డావో, మార్కులు రాలేదని సిగ్గుపడ్డావో, నీకు అనుకున్నది సైకిల్ కొనుక్కోలేదనో, బట్టలు వేసుకోలేదనో, దేనికి సిగ్గుపడ్డావు? వేరే వాళ్ళతో నాకు లేదని. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ సిగ్గుని తీసేయి, ఆ మెమరీస్ని తీసేయి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ ఇక్కడ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ మెమరీస్ని తీసేయి. అది సిగ్గు నీది కాదు. తాత ముత్తాతల నుంచి తెచ్చుకుందో, యాన్సిస్టర్స్ నుంచి తెచ్చుకుందో, 7 జనరేషన్స్ నుంచి. ఇది వాళ్ళ నుంచి వచ్చిన ఎనర్జీ, షాడో ఎనర్జీ. నీది కాదు, మై డియర్ ఇన్ చైల్డ్. ప్లీజ్ తీసేయి. ఎందుకంటే ఎన్నిసార్లు సిగ్గుపడ్డానో చిన్నప్పుడు, ఇక్కడ అన్నిసార్లు నా మెదడులో, నా బ్రెయిన్లో, అడవిలో ఒకే ప్లేస్లో నడుస్తూ ఉండగానే దారి ఏర్పడినట్టుగా సిగ్గు దారి ఏర్పడింది. దాన్నే ప్యాటర్న్స్ అంటారు. ఈ దారిలో ఆ బ్రెయిన్ మళ్ళీ నన్ను ఆ దారిలోంచే ఎనర్జీ ఫ్లో అవుతుంది. ప్లీజ్ లెట్ గో. ఆ దారుని మూసేయి, ప్రూన్ చేసేయి బ్రెయిన్లో. అవి అక్కర్లేదు, ఎనర్జీ అటువైపు వెళ్ళక్కర్లేదు. చీలికలు, వాటర్ ఎక్కడెక్కడ ఛానల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళినట్టుగా లైఫ్ ఫోర్స్ ఎనర్జీ బ్రెయిన్లో ఆ దారుల్లోంచి వెళ్తుంది. ప్లీజ్, నాది కాదది. లెట్ గో. రీప్రోగ్రామ్ చేసుకో. ఆ పాత ప్రోగ్రామ్ నాది కాదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ దారిలోంచి వెళ్తూ ఈ ఎనర్జీ ఎలా అయింది? ఒక బాల్ ఆఫ్ షేమ్, సిగ్గు బాల్ ఎనర్జీ. ఒక పింక్ కలర్, ఒక పింక్ కలర్ ఎనర్జీ తో ఇన్నర్ చైల్డ్ ఏం కోట్ వేసుకుంది? ఇన్నర్ చైల్డ్ కలర్ ఏంటి ఇప్పుడు? పింక్ కోట్ కలర్ వేసుకుంది. సిగ్గు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎవరేశారో ఆ కోటు నీకు? తాత ముత్తాతలు వేశారో, అమ్మా నాన్న వేశారో, టీచర్లు వేశారు. ఆ అవతార్ తీసేయి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈరోజు నాకు ఎన్ని డెట్స్ ఉన్నా అన్నిటికీ ఈ సిగ్గు, నాలో ఉన్న ఈ సిగ్గు అవతారే కారణమని నాకు అర్థమైంది. ఐ వాంట్ టు రిలీజ్. ఈ అవతార్ని నేను రిలీజ్ చేస్తున్నాను. నేనెవరిని? నేను యూనివర్స్ని, లవ్ ఎనర్జీని, అబండెంట్ ఎనర్జీని. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. తీసేయి, తీసేయి, తీసేయి. నేను వర్ది. ఆ సిగ్గు వెళ్ళిపోతే మీరే చెప్పండి.
ఏం చేస్తారు? ఆ సిగ్గు తీసేస్తే మీరే చెప్పండి ఏం జరుగుతుంది? ఆ సిగ్గు రిలీజ్ అయితే మీరే చెప్పండి ఏమవుతుందో? నా అప్పు తీరుతుంది. నాకు ఇంట్లో డబ్బులు వస్తాయి. డబ్బులు అడగడం అంటే సిగ్గు నాకు. ఇచ్చిన వాళ్ళని అడగాలన్నా కూడా సిగ్గుగానే ఉంది. ఇవ్వాల్సిన వాళ్ళు వస్తారేమో అని సిగ్గుగా ఉంది. సిగ్గు అనే ఎమోషన్ నా డబ్బుల్ని నా దగ్గరికి ఉండనివ్వట్లేదు. సిగ్గు వల్ల, సిగ్గు అనే ఎమోషన్ వల్ల నా డబ్బు నాకు దూరం అవుతుంది. మై డియర్ సిగ్గు, ఐ లవ్ యూ. నీకు వచ్చావు. యూనివర్స్ టచ్ చేస్తే చాలు కర్మ క్లీన్ అవుతుంది. అవునా? యూనివర్స్ కన్ను పడితే చాలు, లైట్ పడితే చాలు, డార్క్నెస్ పోతుంది. మై డియర్ సిగ్గు, షేమ్, ఐ లవ్ యూ. నీకు ఇంకెక్కడ పని లేదు. ఐ ఆమ్ అబండెంట్. యూనివర్స్ వచ్చి నా డెట్స్ అన్ని తీర్చేస్తుంది. నువ్వు వెళ్తే కదా, నువ్వు వెళ్ళాలమ్మా, ఇంకా చాలు. నువ్వు నా బాడీలో స్టేలే స్టక్, డెడ్ ఎనర్జీగా ఉన్నావు. నాకొద్దు. నువ్వు లిబరేట్ అయిపో. లిబరేట్ అంటే కర్మ విముక్తి. యూనివర్స్ కళ్ళు పడగానే ఏమవుతుంది? షాడో లైట్ అయిపోతుంది. లైట్ అయ్యగానే ఏమవుతుంది? చీకటి డార్క్. డార్క్నెస్ లైట్ అవుతుంది. నువ్వు కావాలంటే బటర్ఫ్లై అయిపో, బయటికి వెళ్ళి పువ్వు అవ్వు. నా సోల్ నుంచి, నీ నుంచి లిబరేట్ చేస్తున్నా. ఇది అందరికీ మంచిది. 7 జనరేషన్స్కి మంచిది. వెనక అలాగే ముందు రాబోయే 7 జనరేషన్స్, నా పిల్లలు, వాళ్ళ తరాలు అన్నీ హ్యాపీగా అవుతాయి. ఐఎమ్ సారీ సిగ్గు, ఇన్ని రోజులు నిన్ను బంధించేశా. నువ్వు రాకూడదు అనుకున్నా. నువ్వే, నువ్వు ఉండడం వల్ల, నువ్వు ఉన్నావని నాకు గుర్తు చేస్తున్నావని ఈ అప్పుల ద్వారా నాకు తెలిసింది. నాకు బాగా లెసన్ నేర్చుకున్నా. నేను లెసన్ నేర్చుకున్నా. ఇంక నీ అవసరం లేదు. లెసన్ నేర్చుకుంటే యూనివర్స్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ రోజు నుంచి నాకు అంత బిజీ అయిపోతాను. ఎందుకంటే డబ్బుల్ని లెక్క చూసుకోవాలి, అందరికి ఇవ్వాలి, ఇంకా ఎక్కువైతే ట్యాక్సులు కట్టాలి. ఓ, నాకు చాలా పని ఉంది. మై గాడ్, అబండెంట్ లైఫ్ ఎంత బాగుంటుందో. ఎస్, నాకు అర్హత ఉంది. ఐ డిజర్వ్ ఇట్. ఎందుకంటే నేనే యూనివర్స్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఇన్ చైల్డ్. ఐ లవ్ యూ. నా బాడీ, మైండ్, సోల్ ఏమున్నా అన్నీ తీసేయ్. టేక్ అ లాంగ్ బ్రీత్. కళ్ళు మూసుకొని మీ పింక్, మీకు ఒక మీ 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 ముందు ఒక విండో ఉంది, ఒక కిటికీ ఉంది. కళ్ళు మూసుకొని చూడండి. మీ ఇన్నర్ చైల్డ్ అది వేసుకున్న పింక్ హుడీ తీసి ఆ విండోలోంచి బయటకు వేసేస్తుంది. జస్ట్ విజువలైజ్. అందరు చేసుకోవాల్సిందే. ఇది ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. సేమ్ విజువలైజేషన్. అలో చేయండి ఆ ఎనర్జీని. హక్ చేసుకొని లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. మీ ఇన్నర్ చైల్డ్ అది వేసుకున్న పింక్ హుడీని ఒక విండోలోంచి, మీ ముందు ఒక విండో ఉంది,
హార్ట్ అనే విండో, దాంట్లోంచి మీ హార్ట్ అనేది ఒక విండో, ఆ విండోలోంచి బయటపడేసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ కళ్ళ ముందు ఒక పెద్ద స్క్రీన్ ఉంది. దానిలో మీరు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు. ఇమాజిన్ చేసుకోండి. విజువలైజేషన్ అంటే ఇమాజిన్, ఊహించుకోండి ఏం జరగాలో. డబ్బులు ఇచ్చేస్తే ఏం జరుగుతుంది, అన్ని పే చేస్తే ఏం జరుగుతుంది, డెట్లన్నీ తీరిపోతూ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అందరూ కనిపించాలి ఆ స్క్రీన్ మీద. ఇమాజినేషన్తోనే జరుగుతాయి పనులన్నీ. జరిగిపోయింది, ఇచ్చేశారు. వాళ్ళు మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, లేకపోతే పర్సనల్ వాళ్ళైతే హగ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఎంతో ఆనందంగా ఉన్నారు అక్కడ, అసలు రాయల్గా ఉన్నారు మీరు, మంచి బట్టలు వేసుకొని డీప్ స్లీప్లో, బ్రీదింగ్లో, రిలాక్స్డ్ బ్రీదింగ్లో ఉన్నారు. నవ్వుతున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డబ్బులు చేత్తో ఇస్తున్నారు, చెక్ ఇస్తున్నారు, మీ చెయ్యి కనిపిస్తుంది, మీ డబ్బులు కనిపిస్తున్నాయి. వాళ్ళు మీకు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు సారీ చెప్పి, ఇంత లేట్ అయినందుకు సారీ సారీ అని చెప్పి మరీ ఇస్తున్నారు. దాంతోపాటు స్వీట్స్, ఫ్రూట్స్ కూడా ఇస్తున్నారు మీకు. టేక్ ఎ లాంగ్ బ్రీద్. వాటర్ అంటే వాటర్ తాగండి. నా అప్పులన్నీ తీరిపోయినాయి, ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇచ్చేశారు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. షేమ్, నువ్వు వెళ్ళిపోయేసరికి ఇంత అద్భుతాలు జరిగినాయి. అంతే మై డియర్ ఫ్రెండ్స్. బ్యూటిఫుల్గా ఎనర్జీలో షిఫ్ట్ వస్తుంది. మీకు అసలు ఊహకు కూడా అందదు ఏం జరుగుతుందో లోపల. లోపల ప్రపంచంలో మీరు ఇచ్చిన ఆర్డరు, కమాండ్ అవి తీసుకుంటాయి. కంగారు పడద్దు, మళ్ళీ కంగారు వేసుకోవద్దు. దాన్ని కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది, అడ్డం పడుతుంది. ఓకే, బీ పేషెన్స్. నవ్వుతూ, ఎక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయా, ఎక్కడున్నాయా, ఏం పాట పాడాలా, ఏం డాన్స్ చేయాలా అవి చూసుకోండి అంతే. అడ్డం పడకండి యూనివర్స్కి, ఇన్నర్ చైల్డ్కి మధ్య, వర్క్కి మధ్య. ఓకే, లవ్ యూ సో మచ్.